వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో ఘనంగా తెలంగాణ రన్. పాటలతో రన్నర్లకు హుషారెత్తించిన సింగర్ మంగ్లీ. కాంగ్రెస్ పార్టీలో చేరాలని జూపల్లిని ఆహ్వానించామన్న ఎంపీ కోమటిరెడ్డి. ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియదని వెల్లడి. తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. లారీని ఢీకొన్న కారు, ఒకే కుటుంబానికి చెందిన 6 మృతి. తిరుమల ఘాట్ రోడ్లో మరో ప్రమాదం. 4వ మలుపు దగ్గర బోల్తా పడ్డ టెంపో. డీటెయిల్స్ చూస్తే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో తెలంగాణ రన్ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, శ్రీనివాస్ గౌడ్, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్యే దానం నాగేందర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. ప్రముఖ క్రీడాకారులు నిఖిత్ జరీన్, ఇషా సింగ్, ప్రముఖ సింగర్ మంగ్లీ, సినీ నటి శ్రీలీల రన్లో పాల్గొన్నారు. మంగ్లీ, రామ్ తమ పాటలతో రన్నర్లకు హుషారెత్తించారు. ప్రారంభం చేస్తున్నారు. 3, 2 and 1. వెళ్ళండి పరిగెత్తాలి. ప్లీజ్ గో. ఓకే గైస్, ఎంజాయ్ యువర్ రన్. కాంగ్రెస్ పార్టీలో చేరాలని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావును ఆహ్వానించామని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో హైదరాబాద్లోని భేటీ అయ్యారు. ఈ భేటీ ముగిసిన తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడారు. పార్టీని వీడిన వారంతా తిరిగి పార్టీలో చేరాలని ఆహ్వానించామన్నారు. జూపల్లి కృష్ణారావు ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియదన్నారు. చాలా మంది నేతలతో రోజు మాట్లాడుతున్నానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. వైఎస్ఆర్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల కాంగ్రెస్లో చేరే విషయం తనకు తెలియదన్నారు. బేషరతుగా వైఎస్ షర్మిల కాంగ్రెస్లో చేరితే నష్టం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. నల్గొండలోని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ టూర్పై 2 రోజుల్లో స్పష్టత వస్తుందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. జూపల్లి కృష్ణారావుతో తనకు 1999 నుండి మంచి అనుబంధం ఉందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. పార్టీలు మారినా కూడా తాము అప్పుడప్పుడు కలుసుకుంటూనే ఉంటామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. వెంకరెడ్డి కూడా అదే చెప్పారు. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీలు ఉన్న వాళ్ళని కంపల్సరీ మీరు రావాలి. పాత గుర్తుకి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని మనం గెలిపించాలని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా ఎక్స్ఎమ్మెల్యేలని బయట ఉన్న వాళ్ళని చాలా మంది నేను డైలీ మాట్లాడుతున్నా కానీ మీకు చెప్తలేను. నా ప్రయత్నం నేను చేస్తున్నా. యాజ్ ఏ స్టార్ క్యాంపెయినర్గా, యాజ్ ఏ మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా, ఒక తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారునిగా అందరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. మీరందరూ కూడా కాంగ్రెస్కి రండి. ఇవాళ సాయంత్రం బట్టి గారు నా ప్రోగ్రాం 1000 కిలోమీటర్ల మైలురాయి శిలాఫలం ఆవిష్కరణ సందర్భంగా ఈరోజు ఉన్నది నా ప్రోగ్రాం. ఇప్పుడు దానికి ఆ ఠాక్రే గారితో మాట్లాడడం జరిగింది. ఠాక్రే గారు కూడా పీసీసీ ప్రెసిడెంట్ గారితో మాట్లాడడం జరిగింది. అది ఏ విధంగా 18th 19th అనేది మాకు 13 సాయంత్రం కన్ఫర్మ్ అయింది. నేను అమెరికాలో పోయినా కాబట్టి నాకు విషయాలు తెలియదు. భేటీ అయిందా సార్? నేను భేటీ కానీ జూపల్లి పార్టీ హైకమాండ్ వస్తానంటే ఇప్పుడు పార్టీ నీకు 1000 ఓట్లు వచ్చినా 10,000 ఓట్లు వచ్చినా అవసరమే కదా.
ఒక రాజశేఖర రెడ్డి బిడ్డగా మనస్ఫూర్తిగా అన్కండిషనల్ గా పార్టీలో జాయిన్ అవుతానంటే ఆహ్వానిస్తాం. ఇంకా తప్పే ఉంది. సార్ ఎవరెవరు వచ్చారు సార్ మీకు టచ్ లోకి ఎవరెవరు వచ్చారు? ఆపడానికి ఏం లేదు. ఫైనల్ గా మా హైకమాండ్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక ఠాక్రే గారు మాట్లాడే ప్రయత్నం చేయలేదు. మేము ఫస్ట్ ఠాక్రే గారు, పిసిసి ప్రెసిడెంట్, సిఎల్పి లీడర్ మేము మాట్లాడుకున్న తర్వాత అప్పుడు మీరు నిర్ణయం తీసుకొని ఏ విధంగా ఎలక్షన్ దగ్గరకు వస్తా ఉంటే ఇవన్నీ ముందు జరుగుతాయి. సార్ సార్ ఇంకోటి మీ బ్రదర్ రాజగోపాల్ రెడ్డి కూడా పార్టీ మారుతారని ఊహాగానాలు వస్తున్నాయి. కాంగ్రెస్ రాత్రి అమెరికా నుంచి వచ్చిన పొద్దున జూపల్లితో మాట్లాడినా. మీరు ఒకటేసారి నేను వచ్చి 4 గంటలు కాలే ఇన్ని విషయాలు ఒకటేసారి మీరు అడగడం, నేను చెప్పడం. అక్కడ కూడా కాంగ్రెస్ తెలంగాణ ఎన్ఆర్ఐస్ తోని మీరు తెలంగాణ ఉద్యమాన్ని సపోర్ట్ చేశారు. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయమని చెప్పి చాలా ప్లేసెస్ అంటే వాషింగ్టన్ కానీ, న్యూయార్క్ కానీ, డాలస్ కానీ, శాన్ ఫ్రాన్సిస్కో కానీ వెళ్ళడం జరిగింది. అందరినీ కూడా రిక్వెస్ట్ చేసినాం. వాళ్ళు కూడా డెఫినెట్గా సపోర్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పటివరకు మీకు ఎవరెవరు టచ్ లోకి వచ్చారు సార్? తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నల్లజర్ల మండలం అనంతపల్లి సమీపంలో లారీని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో 6 ప్రాణాలు కోల్పోయారు. మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. వీరు విజయవాడ వైపు నుంచి రాజమండ్రికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతులు ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. చనిపోయిన వారిలో 2 మహిళలతో పాటు 2 ఏళ్ల చిన్నారి కూడా ఉంది. ఈ ప్రమాదం సమాచారం అందుకుని వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానికులు రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారు తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వలిచేరు స్వస్థలం కాగా ప్రస్తుతం వారు రాజమహేంద్రవరం, ప్రకాష్ నగర్లో నివాసం ఉంటున్నట్లు సమాచారం. హైదరాబాద్లో వివాహానికి హాజరై తిరిగి రాజమండ్రి వస్తుండగా ప్రమాదం జరిగింది. తిరుమల ఘాట్ రోడ్లోని తిరుపతికి వెళుతున్న టెంపో వాహనం మొదటి ఘాట్ రోడ్ నుంచి కిందికి దిగుతుండగా 4వ మలుపు దగ్గర బోల్తా పడింది. చెన్నైకి చెందిన భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకొని తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో భక్తులు స్వల్పంగా గాయపడగా గాయపడిన వారిని అంబులెన్స్లో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో 2 5 ఏళ్ల పిల్లలు ఉన్నారు. అలాగే తిరుమల ఘాట్ రోడ్లో మరీ ప్రమాదం జరిగింది. మొదటి ఘాట్ రోడ్డు 15వ మలుపు దగ్గర ఘటన జరిగింది. బస్సును కారు వెనక నుంచి వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. కర్ణాటకకు చెందిన భక్తులు క్షేమంగా ఉన్నారు. బ్రేక్ ఫెయిల్ కావడంతోనే ప్రమాదం జరిగిందని భక్తులు చెబుతున్నారు. ఈ ప్రమాదంతో కిలోమీటర్ మేర ట్రాఫిక్ స్తంభించింది. கொஞ்சம் மிஸ் ஆயிடுச்சா பாருங்க அது ஒருத்தர் கூட என்ன தெரியாது அந்த அளவுக்கு ஆயிருக்கும். తెలంగాణ రాష్ట్ర అవతరణ స్ఫూర్తిని ప్రతిబింబించేలా తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు పండుగలా సాగుతున్నాయి. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా కుత్బుల్లాపూర్ మున్సిపాలిటీ గ్రౌండ్ నుండి ఐడిపిఎల్ వరకు ఏర్పాటు చేసిన 2K రన్ను సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర, ఎమ్మెల్యే వివేకానంద జెండా ఊపి ప్రారంభించారు. ఈ 2K రన్లో ముఖ్య అతిథులుగా టాలీవుడ్ హీరో విశ్వక్సేన్, అశ్విన్, నందిత, శ్వేతలు పాల్గొని 2K రన్లో పాల్గొంటున్న యువత, క్రీడాకారులు, పోలీసులలో ఉత్సాహాన్ని నింపారు. శాంతి చిహ్నంగా భావించే పావురాలతో పాటు బెలెన్స్ను ఎగురవేశారు ప్రముఖులు. 2K రన్ కార్యక్రమంలో బాలానగర్, మేడ్చల్ డీసీపీలతో పాటు ఏసీపీ, పోలీస్ సిబ్బంది, క్రీడాకారులు, యువత ఉత్సాహవంతులతో మున్సిపాలిటీ గ్రౌండ్ కిక్కెచ్చిపోయింది. ఆనందోత్సాహాల మధ్య 2K రన్ను నిర్వహించారు నిర్వాహకులు. దశాబ్ది ఉత్సవాల పేరిట తెలంగాణలో పండుగ వాతావరణాన్ని ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్కి ధన్యవాదాలు తెలిపారు. Recently 10 years అయిన సందర్భంగా we all posted
ప్రముఖ సినిమా నటులు అందరూ కొంచెం ఎమోషనల్ గానే పోస్ట్ చేస్తుండే తెలంగాణ ఫార్మేషన్ గురించి. అంటే 10 years అయిపోయిందా అని. బట్ ఇప్పుడు సభాపూర్వకంగా చెప్పుకునే అవకాశం దొరుకుతుంది కాబట్టి చాలా ప్రౌడ్ ఫీలింగ్ ఉంటది టు బి ఏ తెలంగాణ బాయ్. ఎందుకంటే గతంలో భాషకి అంటే ఎస్పెషల్లీ మా సినిమా వర్గంలో తెలంగాణ భాష అంటే అది ఒక కామెడీకి వాడటం కానీ లేదా ఒక ఐటమ్ సాంగ్ కి వాడటం కానీ అట్లుంటుండే. ఈ రోజు మెయిన్ స్ట్రీమ్ సినిమా వచ్చేసి తెలంగాణ లాంగ్వేజ్ మీద మోస్ట్ స్పాట్ లైట్ లో ఉందని చెప్పుకోవాలి. అండ్ ఈ రోజు జరుగుతుంది 5K అండ్ ఐమ్ సో హ్యాపీ. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. అండ్ రవీంద్ర గారికి, వివేక్ గారికి, ప్రశాంత్ గారికి, సందీప్ అన్నకి థ్యాంక్ యూ సో మచ్ మనల్ని ఇక్కడ పిలిచినందుకు. అండ్ ఇక్కడ నేను మాత్రం కాదు, మా హిడింబా మూవీ హీరో కూడా ఇక్కడ ఉన్నారు. హిడింబా మూవీ ద్వారా నేను అండ్ అశ్విన్ ఇక్కడ ఉండేది. వీఆర్ రియలీ హ్యాపీ అండ్ కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్ అందరికి. గుడ్ మార్నింగ్. చాలా హ్యాపీగా ఉంది ఇలా మీ అందరిని కలవటం అండ్ మంచి కార్యక్రమంలో మీ అందరిని మీట్ అవటం. చాలా ఏంటి పరిగెడతామా మరి? లేడు ఈసారి తీసుకొస్తా. పరిగెడదామా, వెళ్దామా? వెరీ హ్యాపీ మీ అందరిని ఇలా కలవటం. తెలంగాణ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా మల్కాజ్గిరిలో ఏర్పాటు చేసిన 2K రన్లో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పాల్గొన్నారు. శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా మల్కాజ్గిరి చౌరస్తా నుండి సఫీల్గూడ మినీ ట్యాంక్ బండ్ వరకు ఏర్పాటు చేసిన 2K రన్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పోలీస్ అధికారులు, నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పోలీస్ అధికారులు, మున్సిపల్ అధికారులు, డివిజన్ల కార్పొరేటర్లు, వివిధ పాఠశాలల విద్యార్థులు, టీచర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఫైట్ సెట్ వేసుకొని విధులు నిర్వహిస్తున్న వరకు కానీ కాలినడకన ప్రారంభించినటువంటి పెట్రోలింగ్ అనేటటువంటిది మొబైల్స్ ఏదైతే 2 వీలర్స్ వాటిని కానీ లేకపోతే ఇన్నోవా క్రిస్టా వరకు కానీ మన యొక్క స్టేట్ లో పెట్రోలింగ్ వ్యవస్థ అనేటటువంటిది పనిచేస్తూ ఉంది. ఈ పెట్రోలింగ్ వ్యవస్థ ఇంతగానో పనిచేసిన తర్వాత ఏమవుతుంది, ఏం సాధించినాము అనేటటువంటి విషయానికి వస్తే ఎక్కడైతే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సిసిబి గారు ఇన్స్పెక్టర్ చెప్తున్నది ఏంటంటే సఫీల్ కూడా చేరిన తర్వాత మీరందరూ ఒకే దగ్గర అసెంబ్లీ అయి ఉండాలి. అక్కడ బ్రేక్ఫాస్ట్ ఉంది కాబట్టి ఎవరు కూడా వాటర్ ట్యాంక్స్ రిసీవ్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ అందరూ ఎంజాయ్ చేసిన తర్వాత వెళ్లాల్సిందిగా చెప్తున్నారు. నా కంట్రోల్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. మరి ఇండియాలోనే బ్రహ్మాండమైన సెక్రటరేట్ మనము మన తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తా ఉన్నాం. మనను ఆదర్శంగా తీసుకునే విధంగా ఇతర రాష్ట్రాలు అదే విధంగా మనం ముందుకు పోతా ఉన్నాం. మరి వివరించుకుంటూ పోతే మరి ఎందుకు రాష్ట్రం మొత్తం కాదు మల్కాజ్గిరి గురించి అడుగుతా ఉన్నారు. మీ అందరి ఆశీర్వాదంతో గౌరవ ముఖ్యమంత్రి గారి సపోర్ట్ తో అదేవిధంగా కేటీ రామారావు గారి సపోర్ట్ తో మన మల్కాజ్గిరిలో మనం కోవిడ్ తో కూడా ఇప్పుడే అన్ని కూడా ఛాలెంజింగే. మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఫ్లడ్స్ ఏ విధంగా వచ్చాయో మీరు చూశారు. ఇది గతంలో ఇదే ఫ్లడ్స్ ఓ 10 సంవత్సరాల కింద వస్తే టోటల్ మల్కాజ్గిరిలో మరి మల్కాజ్గిరి మొత్తం మునిగిపోయేది.
మరి ఎంతో ప్రాణ నష్టం జరిగేదని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తోంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. ಕೆಂಪು ರೂಬಿ, ಮುತ್ಯಂ ಪೆರ್, పగడం కోరల్, పచ్చ యమరాల్, కనకపుష్య రాగం ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సైట్. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించండి. సంప్రదించవలసిన అడ్రస్ SK జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. నల్లగొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు భేటీ అయ్యారు. పార్టీలో చేరికపై మీడియా ప్రశ్నించడంతో పాత మిత్రుడిని కలిసేందుకు వచ్చానని జూపల్లి కృష్ణారావు అన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన పాత మిత్రుడిని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. తనను టీ తాగేందుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆహ్వానించారన్నారు. క్యాజువల్గానే ఈ సమావేశానికి వచ్చినట్లుగా చెప్పారు. ఏ పార్టీలో చేరేది ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. జూపల్లి గారు నేను 1999లో మొదటిసారి ఎమ్మెల్యేకి వెళ్ళి ఇప్పటి వరకు క్లోజ్ ఫ్రెండ్స్. మధ్యలో ఆయన వేరే పార్టీకి పోయినా మా ఫ్రెండ్షిప్ కంటిన్యూ అయితేనే ఉంది. ఎప్పుడు కలుసుకుంటూనే ఉంటాం. తెలంగాణ ఉద్యమోత్సవంలో ఇద్దరం కూడా ఆలోచించుకొని, శ్రీధర్ బాబు గారు అందరూ ఆలోచించుకున్నారు. తెలంగాణ కోసం పిల్లలు చనిపోతున్నారు, మంత్రి పదవి రాజీనామా చేసిన వ్యక్తి జూపల్లి. నేను ఆయనని టీ తాగడానికి నేనే మర్యాదగా పిలవడం జరిగింది. పిలిచిన తర్వాత నీ భవిష్యత్తు ఏంది, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నీ సొంత ఇంటికి వచ్చినట్టు ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ రావాలని ఆహ్వానించడం జరిగింది. అది విషయం. దాని మీద ఆలోచించుకున్న తర్వాత నిర్ణయం చెప్తానని చెప్పి అది చెప్పడం జరిగింది. నేను ఆయన DK అరుణ గారు ముగ్గురు మినిస్టర్లు, వాళ్ళిద్దరు జిల్లా మినిస్టర్లు, నేను ఇన్ఛార్జ్ మినిస్టర్ని. ప్లస్ నేను ఇప్పుడే చెప్పినట్టు 25 ఏళ్ళకి మేము క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. శ్రీధర్ బాబు గారు మా ఇంట్లోనే ఉన్నారు కదా, ఆయన మా ఫ్యామిలీ ఫ్రెండే కదా. ఆయన 99కి వెళ్ళి అందరూ కొలీగ్స్, అందరం కూడా రాజశేఖర రెడ్డి బ్యాచ్, అందరం కూడా కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్కి వెళ్ళి పైకి వచ్చిన వాళ్ళం, సొంతంగా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళం మేము. ఆ విషయం మీద నేను శ్రీధర్ బాబు గారు మేము కలుసుకున్నప్పుడు జూపల్లి గారు కూడా రావడం జరిగింది. వెళ్ళిపోవడం జరిగింది. చెప్పారు సార్ మీకు ఎప్పుడు జాయిన్ అవుతున్నారు? ఏం చెప్పలేదు, నేను రిక్వెస్ట్ చేసిన అంతే. అది ఆయన ఇష్టం. అది పొంగులేటి గారు ఇప్పుడే మళ్ళీ ఫోన్ వచ్చింది, మళ్ళీ తర్వాత కలుస్తాను చెప్పింది. మళ్ళీ ఎప్పుడో కలుస్తాను. ఈ రోజు వచ్చే అవకాశం ఉందా? ఏది వచ్చే అవకాశం అంటే ఆయన పని అయిపోయిన తర్వాత నేను మాట్లాడినప్పుడు ఆయన వచ్చేది ఉంటే మీకు చెప్తాను. నేను దాచిపెట్టేది కాంగ్రెస్ పార్టీ 33 ఏళ్ళకి వెళ్ళి ఒకటే పార్టీలో ఉన్న వాళ్ళని, పార్టీలకు వెళ్ళి వెళ్ళిపోయిన వాళ్ళని కూడా పిలుచుకున్నాము. అది కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు. నెల్లూరు నగరంలో ప్రముఖ కాంట్రాక్టర్ ఉరిబిండి ప్రభాకర్ రెడ్డి ఆఫీసులో పుట్టినరోజు సందర్భంగా జిల్లా నలుమూలల నుండి భారీగా తరలివచ్చిన అభిమానులతో ఆఫీసులో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఆయనను అభిమానించే అభిమానులు భారీగా తరలివచ్చి పుష్పగుచ్చాలు, స్వీట్స్ అందించి తమ అభిమానం చాటుకున్నారు. ఉరిబిండి ప్రభాకర్ రెడ్డి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరితో ఎంతో మమేకంగా కలిసిమెలిసి ఉండే వ్యక్తి కావడంతో జిల్లాలోని నలుమూలల నుండి ఆయన్ని అభిమానించే అభిమానులు పూర్తిగా అందరూ భారీగా తరలివచ్చారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ 2K రన్ను ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సిఐ రామలింగారెడ్డి, జెడ్పీటీసీలు, ఎస్ఏలు, మున్సిపాలిటీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, బీఆర్ఎస్ శ్రేణులు భారీగా హాజరయ్యారు. ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అతి తక్కువ కాలంలో అభివృద్ధి చెందుతుందని, దేశంలో నీటి వసతులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారని, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా గంగలా నీరు పొంగి పొర్లుతుందన్నారు. మంచి విజన్ ఉన్న నాయకుడు సీఎం కేసీఆర్ అని అన్నారు. అతి ఎక్కువ జరిగిందంటే తెలంగాణ. హరితహారం చెట్లను పెంచడం అంటే మొదటి ప్లేసు తెలంగాణ. గ్రామాల అభివృద్ధి, మున్సిపాలిటీ అభివృద్ధి 20 అవార్డులు ఇస్తే దేశం మొత్తం మీద 19 అవార్డులు గెలుచుకుంది తెలంగాణ. ఈ అన్ని కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ అభివృద్ధి అంతా ఎట్లొచ్చింది? ఎందుకని 2014 ముందు సాధించలేకపోయినాం? ఎట్లా 2014 తర్వాత వరుస విజయాలు సాధిస్తా ఉన్నాం ఈ తక్కువ కాలంలోనే? ఎందుకంటే మనకు ఒక విజనరీ లీడర్షిప్, ఒక ఏదైతే ఉద్యమం చేసి ప్రాణాలని పరంగా పెట్టి తెలంగాణ సాధించిన ఉద్యమ నేత ముఖ్యమంత్రి కావటం, ఆ తెలంగాణ మీద ప్రేమ ఉండటం, ఆ ప్రేమతో చేసే పనులే ఈ రోజు మన విజయానికి సోపానాలు. ఈ రోజు ఒక్క అభివృద్ధి కాదు, దాంతో పాటు సంక్షేమం. ప్రతి ఒక్కరిని ఈరోజు నిన్న చూసినాం, వికలాంగులకి మన దేశంలో ఎక్కడ లేదు పెన్షన్ 3000 ఉండే, కానీ ఈ రోజు 3000 కూడా సరిపోవు, 4000 ఇద్దాం. ఎందుకంటే తెలంగాణ ధనిక రాష్ట్రం అవుతా ఉంది, తెలంగాణలో ఖర్చులు పెరుగుతా ఉన్నాయి. 4000 ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి గారు. ఈరోజు అన్ని కులాలకి 1,00,000 రూపాయలు ఈరోజు బీసీలలో
పేదలందరికీ కూడా ₹1,00,000 ఇవ్వాలన్నారు. రేపటి నుంచి ఆ పథకం కూడా స్టార్ట్ చేస్తా ఉన్నాం. ఇల్లు లేని పేదలకి ఇండ్లు ఇచ్చే పథకాలు స్టార్ట్ చేస్తా ఉన్నాం. ఈ రోజు దళిత బంధు ఇచ్చిన, రైతు బంధు ఇచ్చిన, కేసీఆర్ కిట్లు ఇచ్చిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. ఇంతకుముందు ఉండే బీజేపీ అనేది ఏమన్నంటే గుజరాత్ చూపించేది, మా నీళ్లను చూడండి, మా అభివృద్ధి చూడండి, డబుల్ ఇంజన్ సర్కార్ అన్నారు. కానీ ఇంజన్లు రెండున్నా 2 ఇంజన్లు కుప్పకూలే పరిస్థితి ఉన్నాయి. ఉన్న గుజరాత్ లో 24 గంటల కరెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. ఒక్కడ తాగునీరు, సాగునీరు, కరెంటు ఫ్రీకి ఇచ్చే పరిస్థితి లేదు. కానీ ఈ రోజు 24 గంటల నాణ్యమైన కరెంటు, సాగునీరు, తాగునీరు గత 10 సంవత్సరాలు మీరు చూసిరు. రైతన్నలకైతే ఇంకా ఎక్కువ. ఈ రోజు ఇక్కడ ఉన్నంత రైతు బిడ్డలే 18 కార్లు వరుసగా నీళ్లు ఇచ్చిన రాష్ట్రం, ఏ మాత్రం నీళ్లు ఎండకుండా చేసిందంటే ఈ తెలంగాణ. అంతేకాదు బోర్లు, బావులు ఎండనీయకుండా అన్ని చోట్ల దేశంలో నీళ్లు రోజు రోజుకి పడిపోతా ఉన్నాయి. కానీ నీళ్లు పైదాకా ఊపికొచ్చిందంటే ఈ తెలంగాణ. కాబట్టి మీరందరూ చెరువుల్ని బాగు చేసిన, నీళ్లు ఇచ్చిన, ఏది చేసినా ఈ తెలంగాణ. దాంతో పాటు ఈ రోజు మనం ఇంత గర్వంగా ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరిట పోలీసు ఉత్సవాలు జరుపుకున్నాం. ఈ పోలీసు ఉత్సవాల్లో ఈ రోజు అందరూ మనకి ఇప్పుడు కలిసిపోతే దీంట్లో ఎస్ఐలు ఎవరు అర్థం కాలే, సిఐలు ఎవరు అర్థం కాలే, మొత్తం కూడా ఈ రోజు నాయకత్వం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో ఘనంగా తెలంగాణ రన్, పాటలతో రన్నర్లకు హుషారెత్తించిన సింగర్ మంగ్లీ. కాంగ్రెస్ పార్టీలో చేరాలని జూపల్లిని ఆహ్వానించామన్న ఎంపీ కోమటిరెడ్డి, ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియదని వెల్లడి. తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, లారీని ఢీకొన్న కారు, ఒకే కుటుంబానికి చెందిన 6 మృతి. తిరుమల ఘాట్ రోడ్ లో మరో ప్రమాదం, 4వ మలుపు దగ్గర బోల్తా పడ్డ టెంపో. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.